నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేసి ప్రభుత్వం అధికారంలోకి రావడం అయితే జరిగింది. ఈ ప్రభుత్వంలో అమలయ్యే పథకాల గురించి మనం చర్చించుకున్నట్లయితే మహిళలకు, ముఖ్యంగా డ్వాక్రాలో మహిళలకు శుభవార్త వస్తుందని అయితే మనందరికీ తెలిసిందే. అయితే ఈ డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమతో పాటు ఉచిత సెల్ ఫోన్స్ కూడా గతంలో అందించడం జరిగింది. ప్రస్తుతం దీన్ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నట్లుగా మనకి సమాచారం. ప్రస్తుతం డ్వాక్రా గ్రూప్లోని మహిళలకు ఈ స్కీమ్ కింద ఆర్థికపరమైన అంశాలతో పాటు మనకి సెల్ ఫోన్ కూడా ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. 2019లో ప్రతి ఏడాది పసుపు కుంకుమ కింద స్మార్ట్ ఫోన్స్ 5 ఏళ్లలోపు 2 లక్షల రూపాయల వరకు ఇచ్చేలా అయితే ప్రణాళికలు సిద్ధం చేసి ఉండేవి. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2014 నుంచి 2019 వరకు ఈ స్కీమ్ అమలు కావడం అయితే జరిగింది. పసుపు కుంకుమ స్కీమ్ అంటే ఏంటి? ఈ స్కీమ్ అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారికి 10,000 రూపాయలు అనేది ఆర్థిక సాయం కింద అందజేయడం అయితే జరుగుతుంది. ఇది విడతల వారీగా అందజేస్తారు. మొదటి విడతలో 2,500 రూపాయలు, అలాగే రెండవ విడతలో 3,500 రూపాయలు, మూడవ విడతలో 4,000 రూపాయలు అనేవి ఆర్థిక సహాయంగా 3 విడతల వారీగా 10,000 రూపాయలు అందించడం అయితే జరుగుతుంది. ఈ 10,000 రూపాయలు కూడా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. దీనికి తోడు స్మార్ట్ ఫోన్స్ కూడా అందజేయడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ అనేది డ్వాక్రా మహిళలకి ఒక శుభవార్తగా అయితే చెప్పవచ్చు. ఈ స్కీమ్ కోసం మనకి కావాల్సిన పత్రాలు ఏంటంటే, మొదటిగా ఈ స్కీమ్కి అర్హులైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి. రెండవదిగా రేషన్ కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలలోపు అప్డేట్ చేసుకోవాలి అని అయితే ఉంది. ఇలా అప్డేషన్ చేసిన సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. రేషన్ కార్డు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిందైనా పర్లేదు, లేదా గత 2019కి ముందు ఉన్న రేషన్ కార్డు అయినా పర్వాలేదు. ఏ రేషన్ కార్డు అయినా సరే మనకి ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. దాంతో పాటుగా మీరు ఏదైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటున్నారో దానికి సంబంధించి సభ్యత్వం కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే మహాశక్తిలో భాగంగా మహిళలకు ఈ స్కీమ్ని తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటిగా డ్వాక్రా సభ్యురాలై ఉండాలి. రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు అయినా కొత్త రేషన్ కార్డు అయినా ఏదైనా తప్పనిసరి అయి ఉండాలి. ఆధార్ కార్డు బ్యాంక్కి లింకప్ అయి ఉండాలి. ఇవన్నీ ఉన్న వారికి త్వరలోనే వెబ్సైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో నమోదు చేసుకున్న వారికి ఆ డబ్బులు బ్యాంక్ ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది. దాంతో పాటుగా ఉచిత సెల్ ఫోన్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది. ఇది మనకు వచ్చిన సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.